చిక్కుల చిక్కుల నల్గొండ జిల్లా. నేను ప్రస్తుతం ఒక దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాను. ఇక్కడ నాకు చిన్నప్పుడు నేను మా ఇంటి దగ్గర, మాది కొత్త కాలనీ ఇల్లు. మా ఇంటి దగ్గర ఒక భగవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్న చిలకలో నేను చూసినట్లయితే అన్నీ ఇదే విధంగా ఉన్న రాళ్ళ సమూహం నాకు కనపడ్డాయి. నేను అప్పుడు 4 లేదా 5వ తరగతి చదువుతున్నాను. గతంలో ఆది మానవుడు ఆ నివాసం ఉండే ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో నివసించేవాడు. అతని సమాధులు కూడా ఉన్నాయి ఇప్పటికి అక్కడక్కడ అని చదువుకోవడం జరిగింది. దానికి తోడు ఈ రాతి ఆయుధాలను అతను ఉపయోగించి ఆ జంతువుల రాతి ఆయుధాలను అతను ఉపయోగించి జంతువులు వేటాడేందుకు కానీ, తన యొక్క ఆత్మరక్షణ కోసం రాతి ఆయుధాలు తయారు చేసి మనం చదువుకున్నాం. ఫస్ట్ ఆది మానవుడు కోతి ఆకారం ఉండేవాడు మనం చదువుకున్నాం. అప్పుడే అతను ఈటలు బల్లెల్లో బదులు ఫస్ట్ రాళ్ళు పట్టుకున్న తర్వాతనే వేటకు వెళ్ళేవాడు మనం చదువుకున్నాం. దాన్ని బట్టి నాకు అప్పట్లో ఐడియా వచ్చింది, ఈ రాక్షసుల ఇండ్లేమో, రాక్షసుల గుళ్ళేమో. ఎవరిని అడిగితే వాటిని చాలామంది మొన్నటిదాకా కన్నారు కదా, అందరు రక్కీస గుళ్ళు, రాక్షసుల గుళ్ళు, రాక్షసుల ఇల్లు, రాక్షసులు ఉన్నటువంటి ప్లేస్ అని అనేవారు. ఆ తర్వాత కాలగర్భంలో 15-20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ బ్యాక్ నేను మా ఇంటి దగ్గరలో కొత్త కాలంలో ఉండే విద్యార్థులు, ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది ఏం చేశారంటే ఆటలు ఆడుతుంది. అక్కడికి వెళ్ళి చూశాను. అరే, గతంలో ఇక్కడ చాలా 10-20 సమాధుల సమూహం ఉండేది కదా, ఇప్పుడు ఇక్కడ లేవేందుకు రాళ్ళని అప్పుడు నాకు ఐడియా వచ్చింది. నాకు ఈ రాళ్ళను తొలగించిన సేద్యం కోసం అని నాకు అక్కడ ఉన్నటువంటి భగవంత్ రెడ్డి చిలకలో, పిన్నపరెడ్డి వాళ్ళ చిలకలో చూసినటువంటి ఆధార్ నాకు కనుమరుగైపోతున్నాయి. ఏందబ్బా చాలా ఉండే, ఏంటి విశేషాలను కలుసుకుంటే ఓన్లీ 2 లేదా 3 ఉన్నాయి అక్కడ రాళ్ళ సమూహాలు. దాన్ని బట్టి నాకేమో ఆలోచన వచ్చి నేను మా ఫ్రెండు రాగిమురళి తిప్పర్తి మండలం విలేకరి, నవ తెలంగాణ, అతను తెలియజేశాను. ఆ తర్వాత నేను ఈ లైబ్రరీకి వెళ్ళి జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ పుస్తకాలు చదివాను. శిశు సమాధులు అని తెలుసుకున్నాను. నా ఫ్రెండ్ సహకారం మరియు మా యొక్క నేను పనిచేసే దినపత్రిక బ్యూరో గారి సహకారంతో నేను ఈరోజు మన అబ్బాయిలో ఉన్నటువంటి ప్రాచీన సమాధులు కానీ, ప్రాచీన దేవాలయాల చరిత్రను నేను వెలికి తీయడం జరిగింది. ఇక్కడ కూర్చొని చెప్పాలి. ఆ బండను తులిచి అతను ఇక్కడ వేసినమాట. బృహశిలాయుగ సమాధులు. ఈ బృహశిలాయుగ సమాధులు అంటే క్రీస్తు పూర్వం 1000 నుంచి క్రీస్తు 200 సంవత్సరం వరకు ఉన్నటువంటి మనుషుల యొక్క మానవ మనుగడకు నిదర్శనం ఇవి. వీటిని మనం సమాధుల్లో దాదాపు 10 నుండి 12 రకాల సమాధులు ఉంటాయి. ఇవి మనం వీటిని చూసినట్లయితే ఇందులో శిస్తు సమాధులు అంటారు వీటిని. ఈ శిస్తు సమాధులు అంటే గుండ్రటి రాళ్ళు చుట్టూ గుండ్రటి రాళ్ళు పేర్చబడి మధ్యలో 10 నుంచి 15 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి 4 బల్లపరుపు బండలు ఉంటాయి. ఈ బండల మధ్యలో అప్పుడు చనిపోయిన ఆ కాలంలో అంటే బృహశిలా యుగంలో చనిపోయినటువంటి మనుషులని సమాధి చేసేవారు. సమాధి చేసి 4 వైపులు 4 బండరాలు పెట్టి అతని యొక్క వస్తువులు కానీ, అతను ఉపయోగించిన మట్టి పాత్రలు కానీ, దాని తోడు అతని యొక్క శరీరాన్ని కప్పెట్టి పైనగా అతని ఇష్టపడే వంటకాలు మొత్తం అతను పెట్టేవారు. ఈ విధంగా గత 3000 ఏళ్ల కిందనే మనిషి మానవ మనుగడకు నిదర్శనం ఇది.
3000 ఏళ్ల కిందనే ఆత్మను నమ్మేవారని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన పూర్వకాలం నుంచి మనంగా ఇప్పుడు పెద్దవాళ్ళని ఎలా కొలుస్తామో అదేవిధంగా పండుగలప్పుడు కానీ ఇతర కర్మలప్పుడు కానీ వారికి ఎలా ప్రత్యక్షంగా మనం భోజనాలు పెట్టి పెద్దలకు పెడతాం ఆహారం. అదేవిధంగా అప్పుడు నుంచి కూడా మానవ మనిషి ఆత్మనంటే ఇక్కడ మనం 2 విధాలు నమ్మేవారని చెప్పవచ్చు. ఒకటేంటంటే మనిషి ఆత్మ ఒక దయ్యంగా భావించేవారు, ఒక దైవంగా భావించేవారు, ఇంకోటి దయ్యంగా భావించేవారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బండలు 4 వైపులా పేర్చి మధ్యలో 4 బండలు వేసిన తర్వాత పైన మొత్తం ఇలాంటి గులికరాలు వేసి ఆత్మ అయిపోయిందా కొరాటి బండ అని పిలుస్తుంది. అయితే దాదాపు 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాచీన సమాధుల దగ్గర ఇలాంటి బండలు ఉండడం సహజం. ఈ బండల చుట్టుపక్కలనే కొలను కానీ చెరువులు కానీ ఉన్నాయి. గత 3000 ఏళ్ళ కింద మానవుడు ఎక్కడైతే అతను నీటి వస్తుంది కానీ ఎక్కడైతే బండలు ఎక్కడైతే అతనికి అనుకూలంగా ఉన్న చోటనే మనిషి నేటికి మనం అదే విధంగా అనుభవిస్తున్నాం, ఆ విధంగా మనం నివసిస్తూ ఉన్నాం. అతని యొక్క ఆహార అలవాట్లు, అతను పండించిన పంటలు కూడా ఇక్కడే పండించేవాడు. దీన్ని బట్టి మనం గత 3000 ఏళ్ళ నుంచి కూడా ఆహారం కోసం అక్కడ ఉన్నటువంటి కాలం ఉన్నటువంటి మనుషులు పంటలు వేసుకొని ఇక్కడ బతపరుచుకునేవారు. నేటికి ఇక్కడ ఉన్నటువంటి యాదవులు ఈ బండపైన కందులు కానీ ఇతరత్ర ఆహార పదార్థాలని దీనిపైన దాచిపెట్టుకునేవారు. అంటే కొరాట అనేది అప్పుడు 3000 ఏళ్ళ నుంచి కూడా ఉంది బండ. మనం చూస్తున్న మనకు ప్రాచీన ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే గత 3000 ఏళ్ళ కింద ఉన్నటువంటి మానవుడు అతను ఉపయోగించిన రాతి ఆయుధాలని పదును చేసుకునే స్థలం గ్రూవ్స్. రాతి మనం ఇప్పుడు సానా ఎలా పడతామో మన కత్తులు కానీ గొడ్డలను కానీ అదేవిధంగా అప్పుడు ఇనుము లేదు కాబట్టి రాళ్ళని ఆయుధాలు చేసుకునేవాడు ఆది మానవుడు అని మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చదివాం. అయితే ఆ రాళ్ళని ఆయుధంగా ఎలా మలుచుకున్నాడో దానికి నిదర్శనమే ఈ గ్రూవ్స్. అంటే ఈ రాతి ఆయుధాలను పదును పెట్టే స్థలం అంటారు మన గ్రూవ్స్ అని. ఇలా వాటిని నూరేవాడు. ఆ తర్వాత రాతి ఆయుధాలు పదును చేసుకునేందుకు ఒక రాయిని తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇలా దీన్ని గీకేవాడు. గీకినట్లు కనిపిస్తున్న ఈ ఆనవాళ్ళు మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము. వీటి గ్రూవ్స్ అంటుంటాం, అంటే రాతి ఆయుధాలు పదును పెట్టే స్థలం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఇది కనిపిస్తుంది, రాతి ఆయుధాలు నూరినట్టు. అంటే 3000 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క ఆనవాళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఎంతో గొప్ప విషయం. ఓకేనా, మనం ఉన్నాం అంటే ఇది శ్మశాన వాటిక. దాపిది 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ శ్మశాన వాటికలో శిశు సమాలు ఉన్నాయని మనం చెప్పాము. అయితే దీంట్లో భాగమైన 4 బల్లపరు బండలు ఉండేవి. ఆ బండలు ఎలా ఉన్నాయంటే వీటి తొలగించిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు సేద్యం చేసేందుకు గాను అదేవిధంగా రహదారి నిర్మాణం కోసం వీటిని తొలగించిన బండలు యొక్క రూపం అది. ఎందుకంటే 4 వైపులు 4 బండలు ఉండేవి. ఆ బండల్లో శవాన్ని కప్పెట్టామని మనం చెప్పాము. ఆ బండలు తొలగించిన ఆనవాళ్ళు మనం ఇక్కడ చూస్తున్నాము.